హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జ్యుడిషియల్, మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ కింద రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ కెనెట్స్, ఫిమేల్ కెనెట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 22 జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇంటర్మీడియట్ అర్హత వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ విడుదల ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి మరొక 2 రోజులు మాత్రమే గడువు ఉంది. అందుకోసం అనేసి నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే దరఖాస్తు చేసుకుంటారనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 22 జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ చివరిలో జిల్లాల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. పోతే ఈ నోటిఫికేషన్ ద్వారా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 22,240 రూపాయల నుంచి 67,300 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. tshc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చివరి తేదీ మాత్రం జనవరి 31వ తారీఖు, అంటే మరొక 2 రోజులు మాత్రమే, ఈరోజు రేపు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే వెంటనే అప్లై చేయండి. ఈ రాత పరీక్షలను వచ్చేసి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారనమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అనేసి ఇచ్చారనమాట. అంటే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ అర్హత వాళ్ళందరూ కూడా ఎవరు మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లేదంటే ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు ఐటీఐ 2 years కోర్స్ చేసినటువంటి వారు, డిప్లొమా అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీఐ 2 years కోర్స్ అయితే ఉండాల్సి ఉంటుందండి. అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ 2 రకాల పోస్టులు కూడా ఇంటర్మీడియట్ అర్హతకి సరి సమానమైనటువంటి అర్హతలు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 34 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే చూద్దాం. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 మార్కులకి పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ 100 ప్రశ్నల్లో 60 ప్రశ్నలు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. అదేవిధంగా 40 ప్రశ్నలు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. జనరల్ నాలెడ్జ్ నుంచి 60 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి.
ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అతి తక్కువ ధరకే ఆఫర్లో భాగంగా ఫుల్ కోర్స్ని అందించడం జరుగుతుందన్నమాట. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే టెస్ట్ సిరీస్ వచ్చేసింది కేవలం 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు అన్నిటికీ కలుపుకొనేసి టెస్ట్ సిరీస్ని 99 రూపీస్కి, ఫుల్ కోర్స్ని 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఆఫర్లో భాగంగా వెంటనే కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్టు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి. వేకెన్సీస్ ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి జిల్లాల వారిగా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. ఒకసారి ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. జిల్లాల వారిగా ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. కొన్ని కేటగిరీలకి వేకెన్సీస్ ఉన్నాయి, కొన్ని కేటగిరీలకి వేకెన్సీస్ కూడా లేవండి. ఒకసారి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ ఓసీ కేటగిరీ ఇక్కడ కామారెడ్డి జిల్లాలో వచ్చేసింది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 3 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. 3 పోస్టుల్లో 2 పోస్టులను మహిళా అభ్యర్థులకి రిజర్వ్ చేశారు. ఇందులో ఓసీ అభ్యర్థులకి 2 పోస్టులు ఖాళీలు ఉంటే ఆ 2 పోస్టుల్లో 1 పోస్టును మహిళా అభ్యర్థులు రిజర్వ్ చేశారు. ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి 1 పోస్ట్ అయితే ఉందన్నమాట. ఆ 1 పోస్టును కూడా మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయడం జరిగింది. ఈ విధంగా జిల్లాల వారిగా, కేటగిరీల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ అని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాకు సంబంధించి ఏమైనా వేకెన్సీస్ ఉంటే అందులోనూ మీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయా లేవా అనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునేసి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మహిళా అభ్యర్థులకి అత్యధికంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇకపోతే ఓసీ అభ్యర్థులు కేటాయించినటువంటి పోస్టులకి బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.